ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 110 అధ్యాయము 111 అధ్యాయాలు ధ్యానించుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చున్నము. యెహోవా నీ పరిపాల దండమును షియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. 111 అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యం మహిమా ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరు ప్రభువా ధ్యానించబడిన 110, 111 అధ్యాయాలు, కీర్తనల గ్రంథ అధ్యాయాలు ప్రభువా, ఏవో తండ్రి నాయన ధ్యానించడం జరిగింది ప్రభు. ప్రతి ఒక్కరు విని గ్రహించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి దినమందు ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఇంటర్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ప్రభువా, ఏవో తండ్రి నెక్స్ట్ నాయన తండ్రి ఎగ్జామ్ రాయడానికి నాయన సిద్ధపడుచున్నారు ప్రభు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారందరికీ మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని దయచేయండి ప్రభు. వారందరూ కూడా తండ్రి నాయన ఎగ్జామ్లో చక్కగా నాయన ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి నీ కృప దయచేయండి. పాస్ అయిన బిడ్డలు ప్రభు, ఉన్నత చదువులు చదవాలని ఆశపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చూపని రక్షించండి ప్రభువానైనా. చదివినైనా అనేక మంది ప్రభు ఫెయిల్ అయిపోయిన బిడ్డలను ప్రభువానైనా మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ప్రేమ కలిగి ప్రభు వ్యవహరించి కృపను వారికి దయచేయండి ప్రభు. తండ్రి చక్కగానైనా నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి కృప దయచేసి మీరే మహిమ పొందని సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.